హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 4-5 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయారు. పలు చోట్ల వాగులు, వంకలు పొంగుతూ ఉన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. 24 గంటల పాటు కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా ఉంటే మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. దీని ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా ఏర్పడుతుందని కూడా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మధ్య కోస్తా జిల్లాలకు మరొక వాయుగుండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే ఏపీలో కురిసిన వర్షాలకు విజయవాడ మొత్తం పూర్తిగా నీట మునిగింది. ఇదిలా ఉంటే ఈ నెల 5న పశ్చిమ మధ్య దాని ఆనుకొని ఉన్న వాయు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీని ప్రభావంతో మధ్య కోస్తాలోని పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలియజేస్తుంది. అదేవిధంగా 6-7 తేదీలలో ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.